తోలు తీయకుండా ఉండేందుకు ఏం తీసుకుంటారు? అరటి పండుగ ఏమి తీసుకున్నావు? 50 రూపాయలు. 50 రూపాయలు. ఏమి ఇక్కడ గాడెందుకు వచ్చావు? జాగ్రత్త, ఇచ్చేది లేదు. ఇవ్వకపోతే ఆ మేక నీ పీక రెండు సఫా. ఎవరితో మాట్లాడు తెలుసుకో. చెప్పవాడా? ఈ జటగా బండి కోట ఎంతే పేటంతా హడల్. మర్యాదగా 50 రూపాయలు ఇవ్వు. నీ మర్యాద నా దగ్గర ఉంటాయో? వాడికి ఇచ్చామే 50. మిగతా వాడితే నా దగ్గర నాటకం నాటకం. అన్యాయంగా 50 రూపాయలు గురు. వాడి గడికి గడికి ఎవరైనా సరే దుకాణం దగ్గర వస్తే 2 నయా పైసలు కంటే ఎక్కువ పుచ్చుకుని అట్టుకుంటూ ఒకటికి నీ తోలు వచ్చేస్తుంది. జాగ్రత్త. నాటపడతావు తమ్ముడు. కమా ఇదిగో ఈ పార్టీ నువ్వు తీసుకో. నాకెందుకు పాడు డబ్బు? పాడు డబ్బు కనుక నువ్వే పాడు చేయవయ్యా. తీసుకో, నాకు మాత్రం ఎందుకు. రా మా ఇంటికి పోతారా. మీ ఇంటికా? నువ్వు అనిస్తున్నా? ఏం లేదు, నా పెళ్ళాం సత్రంలో ఉంది. ఓ అమ్మాయిని కూడా తీసి వెళ్దాం. నాకు ఉంది ఒకటి ఇంటే కాదు. చూద్దుకండి రా. రండి బాబా, రండి తెల్లమ్మా, రండి. అంజీ అంజీ గించుకోవడం కదే, మా బాబా మా చెల్లెమ్మ వచ్చారు. రండి రండి. మా వాళ్ళు వస్తే ఖర్చు అఘోరిస్తారే, మీ వాళ్ళు వస్తే ఖర్చు కాదు. మా వాళ్ళు మీ వాళ్ళు తేడాగా మాట్లాడకే. ఆ వచ్చిన వాళ్ళని బట్టి మాట్లాడు. చూసావా ఎలా ఉన్నారో? రామలక్ష్మణ్ లాగా. సీతారాముల సీతారాముల. అవును, నీకు తోడబుట్టిన వాళ్ళు ఎవరు లేరన్నావు కదా, మరి వీళ్ళెవరు? తోడబుడితేనే నా తోడబుట్టట, లేకపోతే లేదా? ఈ ప్రపంచంలో పుట్టిన ఆడవాళ్ళంతా నా చెల్లెలతో సమానం. అవును, అవును, ఉన్నది ఒకటే గతి కదా, మరి వీళ్ళు ఎక్కడ ఉంటారు? ఆ దిగ్గు నీకెందుకే, అవన్నీ నేను తగ్గబెట్టుకుంటాను. లెక్కే చూసుకోవచ్చు సరిపోతుంది. అరే మీరు ఇంకెక్కడ నిలబడే ఉన్నారే? లేవండి లేవండి, ఇల్లు మీదే అనుకోండి. మాది అనుకుని మీ మీద భారంగా ఉంటామా బావగారు? ఏదైనా ఉద్యోగం చూసుకుని. ఉద్యోగం కావండి, మీరున్నారు నేనున్నాను, ఈ ఊరు ఉంది, దాని తగిన మతలబు ఉంది. ముందు లోపలికి వెళ్ళండి. వెళ్ళండి అమ్మా వెళ్ళండి. కూర్చోండి కూర్చోండి. మన ఫ్యాక్టరీలో ఖాళీ లేవే, వీళ్ళందరినీ ఎందుకు పిలిపించారు? అరే ఆ సంగతి నాకు తెలుసు. ఒక్కొక్కరినే లోపలికి పంపించు. ఏనాయనా ఏది మామూలు నువ్వు రేపు కల్పించు. ఏది మామూలు నీ అడ్రస్ ఇచ్చావు కదా? ఏమిటి ఒక్కొక్కరిని రమ్మంటున్నాను? బావయ్యా మేము ఉద్యోగం కోసం రాలేదు. నమస్కారం అండి. ఎవరు మీరు? మీ ఫ్యాక్టరీలో కార్మికుల విషయం చూసిపోదామని వచ్చాం. ఓహో, లేబర్ ఆఫీసర్ గారా? నమస్కారం అండి. మన ఫ్యాక్టరీలో ఏ విధమైన తకరారులు లేవండి. 8 గంటల పని, 4 నెలల బోనస్, లాభంలో వాటా. ఆ విషయాలను వినే మీ ఫ్యాక్టరీలో మేము ఇద్దరం పనిచేద్దామని వచ్చాం. అరే ఉద్యోగం కోసమా? లేవయా లే, పని కోసం వచ్చారట. పని ఒక్కొక్కరినే రమ్మంటే ఇద్దరు ఎందుకు వచ్చారు? మీరు ఇవ్వబోయే పని మేమిద్దరం కలిసి చేస్తామండి. కలిసా? ఏమో నువ్వు జటకా బండి కోటేవి కదా? అవునవును. ఈ ఫ్యాక్టరీ పని నీ చేత ఏమవుతుందో? అదేంటండి, ఈ రోజుల్లో ఎవరు చేసే పని వాళ్ళు చేస్తున్నారా? నిజాన్ని చెప్పండి. మీరు సోడా కొట్లో బిడిల మూడు కదా. నువ్వు నిన్ను చెక్కేయ్యా? చెక్కేయదు, లెక్కేయి సరిపోద్ది. అది కాదు, ప్రస్తుతం ఇద్దరికి మాత్రమే ఖాళీ ఉంది. దానికి ఎన్నో సిఫార్సులు ఉన్నాయి. అయ్యా అయ్యా, దయచేసి మీరు మమ్మల్ని సిఫార్సు చేసి ఆ 2 ఖాళీలు మాకే ఇప్పించండి. ఇప్పిస్తాం, కానీ దానివల్ల నాకు వచ్చేది ఏముంది? అదేమిటండి, మీరు ఇక్కడ జీతం పచ్చి నిజంగా పుచ్చుకుంటారుగా. అది ఏ మూలకి ఏదో మామూలు అంటే అదే సంథింగ్. బావా సంథింగ్ సంథింగ్ అంటాడేంటి? అంటే లంచం 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 అడుగుతున్నాడా? అవును అవునయ్యా, అదే మరి పారేస్తామండి. మమ్మల్ని గ్యారంటీగా ఉద్యోగంలో పారేస్తారా మరి? ఓ అలాగే, ఏది కానీ 50 రూపాయలు ఇచ్చేస్తాను. లేకపోతే గుమస్తా గారు, ఏమిటి గుంపంతా? ఖాళీలు లేవని ఎప్పుడో చెప్పానండి, వినిపించుకోకుండా ఒకటే గొడవ చేస్తున్నారు. అలాగా? ఇప్పుడేం ఖాళీ లేవయా? అయితే మేమే వినిపిస్తాం. వెళ్ళండి వెళ్ళండి. మేనేజర్ గారు ఒక్క మాట, నిజంగా ఖాళీ లేవండి? లేవు. మరి వీరు ఇద్దరికి ఖాళీ ఉందన్నారు, పైగా కాస్త తినిపించాం. మేమే కాదండి, బయట ఉన్న వాళ్ళు కూడా తినిపించారండి. ఏం తినిపించారా? గడ్డి. అదే మామూలు లంచం. లంచమా? అబ్బే నేను తీసుకోలేదండి, వాళ్ళే ప్రేమ కొద్దీ ఇది ఉంచండి అంటే. దానికే లంచం అని మరో పేరండి. మిస్టర్ రావు, మీ మీద చాలా కాలంగా రిపోర్ట్లు వస్తున్నాయి. నేటితో పట్టుబడ్డారు. పదండి లోపలికి. మీరు రండి. మా ఉద్యోగం చూస్తారండి. బాబా
లంచం పడితే నేరమా? దొరకనంత కాలం ఏది నేరం కదా బావా. దొరికితే చూసావుగా ముఖం. కాకపోతే ఉద్యోగం సంపాదించావు. బట్టలు ఏమిటక్కయ్యా, బంగ్లా కూడా ఇచ్చారు. ఇక మనం బస్సు మార్చాలి. తప్పుడు సత్తండి. లక్ష్మి వెళ్ళు. అంతా బాగానే ఉంది కానీ ఉద్యోగం కోసం ఆ గుమ్మస్తా కొంపారిపోయింది. ఏం పర్లేదు బావా, ఈ రోజుల్లో 10 మంది కొంపారిపి ఒకడు కొంప కట్టుకున్నారు. మనం ఒకడు కొంపారిపి 2 కట్టుకున్నాం. ఎక్కడ చూసుకో సరిపోతుంది. తొందరగా రా, మనం రమ్మంటే వస్తాడా? తాతయ్య నుంచి పొమ్మన్నాడే. తాతయ్యకి బుద్ధి లేదా, అందుకే రంగమావయ్య తాతయ్య రమ్మంటున్నాడు. తొందరగా రాని రాయ్. రంగమాయకు ఉత్తరం రాస్తున్నారంటరా? అవును తాతయ్య. వాడి అడ్రస్ నాకే తెలియదు కదరా. ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడు. రంగా కులాసాగా ఉన్నారా? అంతా నీ ఆశీర్వాదమే మావయ్య. ఏం మావయ్య చిక్కిపోయావు? వేళకి అన్నం తింటం లేదా? తింటూనే ఉన్నారా రంగా? రోజుకు ఒక్కసారి నేను తలుచుకొని రోజు లేదురా. ఓహో, రోజుకు నువ్వు ఒక్కసారి తలుచుకుంటున్నావు మావయ్య? నిన్ను నేను తలుచుకొని క్షణం లేదు. బాగా అత్తయ్య, నీ గొంతుకి నీ ఎన్నాళ్ళైంది. లక్ష్మి తీసుకురా. నేను ఇప్పుడు చాలా బిజీ అవుతాయా? బిజీ మరి లక్ష్మి తేలిగ్గా తిరుగుతుందా? దానికే అవుతాయి, పచ్చి రాట్లా తిరుగుతుంది. అది సరేరా. మరి లక్ష్మి ఏమైనా ఏమైనా చెవులు కొరుకుతాయి. అది కాదురా పిచ్చి మాదకు. మరి లక్ష్మి ఊరగాయ, దానిమ్మ పండు అలాంటివి ఏమైనా అడుగుతుందా? దానిమ్మ పండు, దోసకాయ నాకేం తెలీదు. వారానికి కావాల్సిన సరుకులన్నీ ఒకేసారి కొని తీసుకొచ్చి పడేస్తాను. అయ్యో తెలివి తక్కువ పెద్దమ్మ. పార్వతి, వాడు వెళ్ళి ఇంకా నెల రోజు కూడా కాలేదు కదంటే అప్పుడే. అవునండి, నాకెన్నో సంవత్సరాలైనట్టు. నాకెన్నో యుగాలైనట్టు. నీ బొబ్బతి నెమ్మాలైంది. సద్దనం అంటే ఒక ముద్ద పెట్టాయా? సద్దనం కర్మరా, పలహారం తెచ్చి పెట్టాను. పలహారం తీసుకొస్తా. మావయ్యతో మాట్లాడుతున్నా. అలాగే మర్చిపోయాను. ఇదిగో నీ కోసం తెచ్చాను. రెడ్ అండ్ వైట్, అసలు ఇంగ్లీష్ వరకు. ఉదయం మావయ్య. రంగా, ఏం ఉద్యోగం చేస్తున్నావురా? ఏం ఉద్యోగంలే మావయ్య, ఇనప బద్దీలు కాల్చి సాకు కొట్టి చక్రాలుగా చుట్టేయటం. ఇల్లు కూడా ఇచ్చాను. జీతం ఎంతరా? 8 గంటలు పనిచేస్తే 3 రూపీస్, ఓవర్ టైం పనిచేస్తే 2 రూపీస్, మొత్తం 5 రూపీస్ వస్తాయి మావయ్య. అరే, ఈ నెల జీతం పుచ్చుకున్నావురా రంగా? ఓ తీసుకున్నా. లక్ష్మికి ఇచ్చావా? దానికి ఏం కావాలో అడిగావా? అడగలేదు. దానికి కావాల్సిన చీర రొక్క ఏదన్నా కొన్నావురా? కొనమంటే కొనాల్సిందేగా. చెయ్యేది ఆ చెయ్యరా. ఆ చెయ్యి చూపించుంటుంటే ఆ కట్టే విట్రా. ఏం లేదమ్మా, మొన్న ఓవర్ టైం చేస్తూ పులిపాట్లు పడ్డాను. సమ్మిట్ వేసేవాడు సూటిగా చేతి మీద వేశాడు. పచ్చలైంది. అవునా? నయమైపోద్ది. దాని చేతులు విరగొట్టుకుని నాకు సీర డబ్బాలు కొని తీసుకొస్తావా? తెస్తే ఏమా? కష్టపడి సంపాదించి సొమ్మంతా ఇలా తగలేసి పైగా నన్ను చూడడానికి వచ్చావురా? ఓహో, అయితే ముఖ్యలా చూపిస్తున్నాను. మళ్ళీ ఇంటికి ఎందుకు వచ్చావని అడగటానికి బదులు సిగరెట్లు ఎందుకు తెచ్చావని అడుగుతున్నారు. అంతేగా? ఒరే, నాకు తెలుసులే. ఎవరా సిగరెట్ తీసుకోమన్నాడు? నేనే తెచ్చాను. ఎందుకు తెచ్చావు? నీకు బుద్ధి ఉందా? ఎందుకు లేదు? బుద్ధి లేదు, సిగరెట్ తీసుకొస్తావా? ఏ దొంగతనం చేశానా? తప్పించాను, కొనుక్కొచ్చాను. ఒరే అమ్మయ్య, అందుకే నేను అర్థమవుతున్నాను. ఇంటికి రావద్దంటే సరిపోతుంది మామయ్య. నిన్ను చుట్టాలంటే నేను ఇక్కడికి రావాలంటే పదాలు బట్టి వెళ్తుంటే మాత్రం చూడలేదు. వాళ్ళ దొంగతనంగా నక్కి చూస్తాను. అప్పుడు నువ్వేం చేస్తావు? ఇంత గడుస్తాను మామయ్య. సంగతి పార్వతి, రంగడు ఇంకా నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు. నేనేదో అంటే వాడేదో అనుకుని వెళ్ళిపోయాడు. భగవంతుడే వాడిని కాపాడు. పాకశాస్త్ర ప్రకారం చారెడు ఉప్పు, చిటికెడు కారం, చారెడు పసుపు, శ్రీమద్రమారమణ గోవిందో హారి. ఓపిక ఉండాలి గాని స్వయం పాకం బ్రహ్మాండం. పాచిపట్టుడు పచ్చగా తయారైంది.
చారుడు కారం చిటికడు పసుపా? అయ్యో బ్లండర్. అయినా దీని రుచి ఎలా ఉందో చూద్దాం. విషం 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 విషం. ఏమిటండి అంటారు? వంట వంట ఏడు సెట్టే ఉంది మీ వంట. మీరు చేతులు కాల్చుకున్నారు, నా కాళ్ళు కాల్చారు. ఎందుకు వచ్చిన వంట అండి? వేళకు వచ్చి నేను ఏదో వండి పెట్టేదానిగా. కరెక్టే, కానీ కడుపులో కాలుతుంది. ఇంట్లో ఒంటిగా ఉండి చేసేదే ఉంది, కొంచెం సాయం చేద్దామని ప్రారంభించా. చేశారుగా సాయం. అయినా మీకేం కర్మండి? మీ ఇంటికి వెళ్ళి మన వాటా తీసుకురండి అని ఎన్నిసార్లు చెప్పాను? ఓ ఎస్, వెళ్ళొచ్చు అడగచ్చు. మన వాటాకు తప్పకుండా వస్తుంది 3 లక్షలు అప్పు. అప్పే వస్తుందో ఆస్తే వస్తుందో. అక్కడ ఉన్న వాళ్ళంతా పస్తులు ఉన్నారా? మీరు మటుకు ఆయన కొడుకు కదా? నోర్మయ్యి కొడుకునే. కానీ ఒక చిన్న తేడా. మంచో చెడో మా అన్నయ్యలు మా నాన్న దగ్గరే పడున్నారు. ప్రేమ ప్రేమ అని నేను నీ వల్ల పడ్డాను. ఇదో జాని, వాటా గీటాని మళ్ళీ ఆ గడప తొక్కి మనం గలాటా చేశామో మా నాన్న నా తాట ఒలిచి బేటా ఇదిగోరా నీ వాటా అంటాడు.